అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కింద పెట్టి తొక్కి నాడదీస్తాం. మేము మాకు ఎదురు పడమని చెప్పండి. దమ్ము ఉంటే నగరిలో గెలిచి పవన్ ఎదురు మాట్లాడమని చెప్పండి. ఆమెకు దమ్ము ఉంటే. ఆయన బ్రోకర్ పని చేస్తుంది, జగన్ దగ్గర బ్రోకర్ పని చేస్తుంది కాబట్టి ఆయన ఏదో డబ్బు ఇస్తున్నాడు. దానికి ఎప్పుడు చూడండి డబ్బు వస్తుంది, ఆయన ఏం మాట్లాడాలో దానికి తెలుసులేదు. వెనకాల ఉడక వేసుకొని వస్తుందంట, ఉడక బ్యాగ్ లో. ఆ ఉడక తాగి మాట్లాడుతుంది. ఆ ఉడక దిగిపోయినాక మా పవన్ చూపిస్తాడు, తాట తీస్తాడు జగన్ కి కోసాని కృష్ణమూర్తికి ఎవడో నానిగాడు ఉంటాడు వెనకాల, ఎవడో నాని ఉంటాడు. మేము టీవీలలో చూసుకుంటాము. అసలు వాడు మాట్లాడినప్పుడు ఆ టీవీ వేసి కొంటే వాడు తలగా పగిలిపోవాలంత కోపం వస్తుంది మాకు. కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్కి నేను ఒకటే చెప్తున్నాను, సార్ మీరు ఉన్నంత కాలం ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మా మహిళలకి ధైర్యంగా ఉంటుంది. మహిళలే ఎక్కువ కోరుకుంటామండి, రావాలండి. మహిళలమే ఎక్కువ కోరుకుంటాం. ఆయన పెళ్లిల గురించి మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ ఎవరికి లేదు. ఆయన అంత నిజాధికారుడు ఎవడు లేడు. మాట్లాడినాడు ప్రతి ఒక్కరు దొంగ బ్రోకరు. మాట్లాడిన రోజు అయితే ఇక మేము మాట్లాడకూడదు, అది మాట ఏరైతుంది. మేము మాట్లాడకూడదు. అది ఒక ఆడదే కానీ ఒక పన్నారు అంటే చెత్త పని ఎట్లా వేస్తున్నాడు, నీకు చెత్త ముండ. ఆ చెత్త ముండ గురించి డిస్కషన్ చేసుకోవడం వేస్ట్. మా పవన్ గారి కోసం మేము కాపులు చూసుకుని పిఠాపురాన్ని పోటీ చేస్తున్నాడు, కాపులే ఓడిస్తారు త్వరలో అని చెప్పేసి కాపు మనిషేనా అండి? కాపు మనిషి ఉంటే ఈ పాటికి ఎప్పుడో సీఎం కావాలి. ఆయన ఈ పాటికి ఎప్పుడో సీఎం కావాలి. కాపు అని నేను నువ్వు కాపు అంటేనే ఆయన కోపం. కాపు అంటే ప్రజల మనిషి, ఆయన కాపు మనిషి కాదు. ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళకి బాగా కాపుల కంటే వాళ్ళకి ఎక్కువ ఇస్తాడండి ఆయన. అది మేము చూస్తున్నాము. నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను చూడండి, నేను ఒక రెడ్డి అమ్మాయిని. నేను ఎందుకు మాట్లాడుతున్నానండి? ఈ రోజు ఇప్పుడు నేను చెప్పలేదు కాపు అని అంటే ఎప్పుడో సీఎం అవుతాడు కాపు. పవన్ కళ్యాణ్ ఎప్పుడో సీఎం అయ్యేవాడు, ఈ రాష్ట్రాన్ని ఏలేవాడు. కాపు కాదండి, ఆయన ప్రజల మనిషి. ప్రతి ఒక్కరు కాపు అని చెప్పేసి ఆయనని మ్యానిపులేట్ చేస్తున్నారు. ఆయన మ్యానిపులేట్ చేస్తారు. తెలిసి తెలియని జనాలకి ఏమనుకుంటారు, నిజంగా కాపంట, కాపు పడితే ఓటేస్తారంట, పవన్ కాపంట అని మ్యానిపులేట్ అనమాట. అది అంటే వాళ్ళ ఏదైనా వాళ్ళకి పని ఉండదు. బారులో కూర్చుంటారు, క్యాబ్లో కూర్చుంటారు, మాట్లాడతారు, ఎన్నైనా చేస్తారు. నాకు ఎవరు లేరు, ఎవరైనా ఉంటే నా దగ్గరికి రమ్మనండి. సావైనా బతుకైనా చూసుకుంటాం. మేము పవన్ ని మాట్లాడితే మాత్రం చేస్తాడు కొంచెం ఒకటి. జై పవన్ స్టార్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.